ప్రతిరోజు జెనిఫర్ తన కూతురైన లీసాకి గన్ కాల్చడం నేర్పించేది. ఇంకా కార్లో నుంచి పెట్రోల్ తీయడం కూడా నేర్పించేది. కూతురికి ఇదంతా ఇష్టం లేదు, అయినా కూడా అమ్మ చెప్పినట్లు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజులలో ఒక భయంకరమైన సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి నిద్ర రావడం లేదు, వారు నిద్రపోవడమే మర్చిపోయారు. దీంతో నిద్ర మాత్రల విలువ వెయ్యింతలు ఎక్కువగా పెరిగిపోతుంది. రెండవ రోజు డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా కూడా నిద్ర మాత్రలు దొరికేవి కాదు. ఒక విచిత్రమైన విషయం ఏమంటే చాలా సంవత్సరాలుగా కోమాలో ఉన్న వ్యక్తులు కూడా ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నారు. జెనిఫర్ కూతురైన లీసాకి మాత్రం విచిత్రంగా నిద్ర వస్తూ ఉంటుంది. దీంతో జెనిఫర్ పొరపాటుగా తన ఆఫీస్ లో ఈ విషయం చెప్తుంది. నా కూతురు లీసా ముందులాగే నార్మల్ గానే నిద్రపోతుందని. దీంతో వీళ్ళందరూ ఇలా అడుగుతారు, మీ కూతురు లీసా ఎక్కడ ఉందని. ఒక ముసలి వ్యక్తిని చూపిస్తారు. ఇక్కడ సైంటిస్టులు ఈ ముసలి వ్యక్తి పైన రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ముసలి వ్యక్తి నార్మల్ మనుషులలాగే నిద్రపోతూ ఉంటాడు. సైంటిస్టులు ఇది కనిపెట్టాలి అని అనుకుంటారు, మనుషులకి ఎందుకు నిద్ర రావడం లేదని. జెనిఫర్ కి వీళ్ళ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళ ద్వారా నా కూతురికి ప్రమాదం ఉండవచ్చు అని గ్రహిస్తుంది. దీంతో వీళ్ళందరితో అబద్ధం చెప్తుంది, నా కూతురికి కూడా నిద్ర రావడం లేదని. తర్వాత ఈమె తొందరగా సైకిల్ తొక్కుతూ ఇంటికి వెళ్తుంది. జెనిఫర్ కి ఇష్టం లేదు, నా కూతుర్ని కూడా గవర్నమెంట్ ఎత్తుకొని వెళ్లి రీసెర్చ్ చేస్తుందేమో అని. సడన్ గా అప్పుడే అక్కడికి ఆఫీస్ మెంబర్ వచ్చేస్తాడు. ఇతను జెనిఫర్ ని ఒప్పించడానికి చాలా ప్రయత్నిస్తాడు. ఒకవేళ నీ కూతురి పైన రీసెర్చ్ జరిగితే ఈ భూమి పైన ఉన్న వాళ్ళందరినీ కాపాడగలుగుతాం. కానీ జెనిఫర్ ఇతని మాటలని వినకుండా బయటకు వచ్చేస్తుంది. మూడవ రోజు ప్రపంచమంతా నిద్ర లేకపోవడం వల్ల పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమందికి వస్తువులు కనిపిస్తూ ఉంటాయి, ఇంకా కొంతమందికి అరుపులు కూడా వినిపిస్తూ ఉంటాయి. జెనిఫర్ తన కూతురు ఇంకా తన కొడుకుని తీసుకుని చాలా దూరంగా పారిపోతూ ఉంటుంది. కొడుకు తన అమ్మకి ఇలా నచ్చ చెప్తూ ఉంటాడు, అమ్మ మనం ఇలాగ ఎంత దూరం అని పారిపోతాం, నా చెల్లెలు లీసాని రీసెర్చ్ ల్యాబ్ కి పంపిద్దాం, ఒకవేళ ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో. దీంతో అమ్మ కూడా సరే అని ఒప్పుకుంటుంది. వీళ్ళిద్దరు రీసెర్చ్ ల్యాబ్ కి వెళ్ళడానికి సిద్ధమవుతారు. జెనిఫర్ కి ఇదంతా ఇష్టం లేదు, నా కూతురైన లీసాని ల్యాబ్ కి తీసుకుని వెళ్ళడం. దీంతో అమ్మ తన కూతురికి గన్ కాల్చడం నేర్పిస్తుంది, కష్టమైన పరిస్థితిలో బయటకు పడడానికి. తర్వాత వీళ్ళు బయటకు వచ్చి చూస్తారు, బయట చాలా మంది ఖైదీలు తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే జైలు యొక్క వార్డెన్ కి కూడా పిచ్చి పట్టి ఉంటుంది. దీంతో జైల్లో ఉన్న ఖైదీలందరినీ బయటకు పంపిస్తారు.